హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాళ్ళ టమాటో. సాలార్జీ మ్యూజియం పార్ట్ 1 సిరీస్ లో మనం ఎన్నో వింతలు చూసాం టమాటోస్. మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో మీకు సాలార్జీ మ్యూజియం గురించి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను టమాటోస్. ఖచ్చితంగా ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఆ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేసి చూపించాను. సో మెయిన్ అట్రాక్షన్ అయిన ఆ మ్యూజిక్ క్లాక్ కూడా ఆ వీడియోలో ఉంది. అంతేకాకుండా ఎన్నో రకాల కాయిన్స్, వాటి హిస్టరీ మొత్తం అంతా మీకు ఆ వీడియోలో కవర్ చేశాను టమాటోస్. అండ్ ఫైనలీ మనం రకరకాల హ్యాండ్ స్టిక్స్ ఇంకా వాటి హిస్టరీ కూడా ఆ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో టమాటోస్, లెట్స్ ఎక్స్ప్లోర్ ద సాలార్జీ మ్యూజియం పార్ట్ 2. పార్ట్ 2 లో మనం ఫస్ట్ చూసేది ఐవరీ సెక్షన్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఏనుగు దంతాల్లో చేశారు టమాటోస్. నాకైతే లోపలికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యం వేసింది టమాటోస్. వామ్మో, అసలు ఏనుగు దంతాలకి ఎన్ని చేశారు చూడండి. చైర్స్, డైనింగ్ టేబుల్, చెస్ బోర్డులు, వామ్మోయ్ ప్రతి ఒక్కటి కూడా చాలా సూపర్ గా ఉంది టమాటోస్. అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఇవన్నీ క్లాసెస్ లో పెట్టడం వల్ల మీకు క్లారిటీగా వీడియోలో కనిపించలేకపోవచ్చు, కానీ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యపడిపోతారు. ఇవి చూసారా, ఏనుగు దంతాలతో చేసిన ఏనుగు బొమ్మలంట. ఇవన్నీ మొఘల్ కింగ్స్ టైంలో యూజ్ చేసే వాళ్ళంట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా టమాటోస్. ఇక్కడ ఒక చిన్న ఆర్నమెంట్ బాక్స్ ఉంది, అది కూడా ఏనుగు దంతాలతో చేశారంట. ఇప్పుడు మనం చూసేది చైనా వాళ్ళు ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు. ఇది ఏనుగు దంతాలతో చేసిన తాజ్ మహల్ అంట. వావ్, రియల్ తాజ్ మహల్ కన్నా చాలా బాగుంది టమాటోస్. ఇప్పుడు మనం చూసేది రాజులు వాళ్ళు ఫైటింగ్ కి యూజ్ చేసే కత్తులు ఇంకా గన్స్. ఇవి వాటర్ స్ప్రింక్లర్స్. ఈ దీంట్లో పన్నీర్ వేసి చల్లేవాళ్ళు. ఇవన్నీ భోజనానికి యూజ్ చేసే ప్లేట్స్ అండ్ కప్స్.
ఇవన్నీ ఒకప్పుల్లో కిచెన్ లో యూజ్ చేసే సామాన్లు. ఇవన్నీ సిల్వర్ తో చేసే టమాటోస్. మనకు కూడా అట్లా ఉంటే చాలా బాగుండేది కదా. అప్పుల్లో కింగ్స్ చాలా లక్కీగా టమాటోస్. ఇది ఫ్లవర్ పాట్. ఇది కూడా వెండితోనే చేశారు మొత్తం అంతా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పాట్ ఉందో. ఒకప్పుల్లో దీంట్లోనే కుకింగ్ చేసేవారట. ఇక్కడ రకరకాల ప్లేట్స్ ఉన్నాయి టమాటోస్. ఇవి ఏ కంట్రీ నుంచి వచ్చాయో నాకు తెలీదు. మ్యూజియం చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి టమాటోస్. ఏది గుర్తు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఈ ప్లేట్ కోసం మేము మ్యూజియం అంతా వెతకాము. ఇది గోల్కొండ రాజు యూజ్ చేసిన అన్నం ప్లేట్ అన్నమాట. దీంట్లో పాయిజన్ ఫుడ్ పెడితే ప్లేట్ కలర్ మారిపోతుందంట. అన్నమాట చూసారు కదా. ఫిష్ ది చాలా బాగుంది అనుకుంటా. నాకు ఫిష్ ది ఒకటి చాలా బాగా నచ్చింది టమాటోస్. ఇవన్నీ ఫర్నిచర్స్ శాండల్వుడ్ తో చేశారు. సోఫా, చైర్స్. అటువైపు చూడండి డైనింగ్ టేబుల్స్ కూడా శాండల్వుడ్ తో చేశారు. చాలా కష్టం టమాటోస్. నేను చాలా దగ్గర మంచిగా ఉంటుంది అనుకున్నాను. బాగుంది కానీ కాళ్ళు నొప్పి వస్తున్నాయి. మ్యూజియం అయితే చాలా బాగుంది కానీ టమాటోస్ నాకైతే కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఓపిక లేదు నాకు. టమాటోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.